పవన్ కుమార్ శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం అండి శ్రీలక్ష్మి గారు. మనుషులు అన్న తర్వాత కష్టాలు సుఖాలు ఉంటూనే ఉంటాయి కదండి. ఏదైనా కష్టాలు వచ్చి ఉక్కిరి బిక్కిరి అవుతున్నప్పుడు మనము గణపతిని ఏ విధంగా ఆరాధిస్తే మనకి ఆ కష్టాలు తొలుగుతాయంటారు? శ్రీ గణేశాయ నమః, శ్రీ మహాసరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనము ఏదైనా కష్టం కలిగినప్పుడు గబుక్కును మొక్కుకుంటాం, మొక్కేస్తాం. కుడుములు ఇస్తామనో ఉండ్రాళ్ళు ఇస్తామనో మొక్కుతాం. దానివల్ల ఏమిటంటారు? గణపతికి పెట్టే ప్రతి నైవేద్యము కూడా ఎవరికి హాని జరిగేది ఉండదు. శరీరానికి కానీ అలాగనే ప్రకృతికి కానీ హాని జరిగే పదార్థాలు గణపతి స్వీకరించాడు. ముందుగా స్వీకరించాడు. ఎందుకు అంటే ఇప్పుడు సమాజంగా మాట్లాడుకుంటే ప్రతిదీ కూడా నూనెలు వేసి, కారాలు వేసి, ఉప్పులు వేసి దాన్ని ఏంటో కలగా పులగం చేసేసి తినేస్తాం. అంటే ఇది శాస్త్రం కాదా అంటే కొందరికి ఖచ్చితంగా అలాంటి పదార్థాలే పెట్టాల్సి వస్తుంది. కానీ ఒక గణపతికి వచ్చేసరికి అలా ఉండదు. గణపతి స్వీకరించే ప్రతి పదార్థము కూడా, ఇందులో మీకు ఏదైనా కష్టం కలిగింది అనుకోండి, ఇవాళ నాకు ఈ కష్టం వచ్చింది స్వామి, నాకు ఈ కష్టం తీర్చండి అన్నారు అనుకోండి, గణపతి దగ్గరికి వెళ్ళండి, చక్కగా నమస్కరించండి. బుధవారం కానీ మంగళవారం కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో అయితే బుధవారమే గణపతిని ప్రత్యేకంగా ఆరాధిస్తాం కదా. ప్రత్యేకంగా గణపతిని బుధవారమే. స్వామి ఇవాళ నేను నీకు ప్రదక్షిణ చేస్తాను. ఇదిగోండి 21 స్వామికి ప్రీతి, 11 ప్రీతి, 21 ఏకాదశి అని చెప్పి స్వామివారికి 21 ప్రదక్షిణ ప్రీతి, 11 ప్రదక్షిణలు ప్రీతి. ఇది ప్రత్యేకంగా 3 చెయ్యండి, 9 చెయ్యండి, ఇవన్నీ శక్తి అనుసారం. మనం ఒకటి అనుకున్న కోరికతో ఉన్నప్పుడు 21 ప్రదక్షిణ చేయండి. గరిక తీసుకోండి. గరిక కూడా ఎలా ఉండాలి? ఈ మధ్యకాలంలో గడ్డిని తెచ్చి గరిక అనేస్తుంది. అది కాదు, అది కొంచెం పొడవుగా ఉండి ఇలా కొంచెం వేరుగా ఉంటుంది. అది గరికని తీసుకోండి. బెల్లాన్ని తీసుకోండి, దానికి చాలా ప్రీతి. కొబ్బరికాయ తీసుకోండి. ఇవి ఎందుకు చెప్తున్నాము అంటే, చెప్పాను కదా, స్వామివారి తినే పదార్థాలు ఏవి కూడా సమాజానికి హాని చేసే ఉండవు. గరికతో పూజిస్తే ఒక విధమైన అంతే మన కష్టాలు, ఎటువంటి కష్టమైనా కూడా గరికతో అర్చన చేయడం వల్ల మనకి ఆ కష్టం తీరిపోతుంది. మీరు చక్కగా ఇది ప్రమాణంగా స్వీకరించి గణపతి మీద పూర్తి నమ్మకంగా చేయండి. ఎందుకు తీరదో అప్పుడు అడగండి గణపతిని, ఖచ్చితంగా తీరుతుంది. ఎటువంటి కష్టమైనా తీరుతుంది. అది ధర్మబద్ధమైతే. అధర్మంగా నేను ఇవాళ వాడికి ఏదో జరిగిపోవాలి, నేను 20 ప్రదక్షిణ చేస్తా అంటే గణపతి తొండం పెట్టి ఒకటేస్తాడు. అలా కాదు, ధర్మబద్ధంగా ఉన్నటువంటి కోరిక ఏదైనా ఉంటే కూడా అది ఖచ్చితంగా సమంజసమైన కోరిక. అంతే, మీ మనస్సులో ఉన్న కోరిక ఖచ్చితంగా భగవంతుడు దాన్ని ఇది చెయ్యవచ్చు అని నిర్ణయించుకున్న రోజు ఆటంకాల్ని తొలగించి మరీ మీకు ఆ సమస్య నుంచి బయటపడేస్తాడు గణపతి. అలాగా 21 ప్రదక్షిణ చేసి గణపతికి సమర్పించండి. స్వామి ఇదిగోండి 21 రోజు మీకు ప్రదక్షిణ చేస్తాము, దాని తర్వాత నీకు ఇష్టమైన ఉండ్రాలను సమర్పిస్తాను. ఉండ్రాల ప్రియుడు ఆయన. ఉండ్రాలని చెప్తే చాలు, ఇక ఆయన్ని పరవశిస్తాడు. ఆయన అడ్డుకోవడం మన వల్ల కాదు. ఇంకా అంతటి ఉండ్రాల ప్రియుడు గణపతి. ఉండ్రాలు కూడా చూడండి, ఎక్కడ నూనె వాడం, వాడం, అలాగా ఎటువంటి హాని జరిగే పదార్థాలు వాడం. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఉండ్రాళ్ళని. పిల్లలకి పెట్టినా కూడా వాళ్ళకి హాని జరిగే పదార్థాలు. ఎన్ని ఉండ్రాలు సమర్పించాలండి? 108 చెయ్యొచ్చు, 54 చెయ్యొచ్చు, 27 చెయ్యొచ్చు, 21 చెయ్యొచ్చు, మన శక్తి అనుసారం. 21 కూడా చెయ్యొచ్చు. ఇప్పుడు మనం ఎక్కువ చేసేసి దాన్ని పంచలేని స్థితి వచ్చిందనుకోండి, అది వృధా చేయకూడదు పదార్థాన్ని. అలాగా శక్తానుసారం మనం స్వామి ఇవాళ పెడతాము, ఇన్ని ప్రదక్షిణలు చేస్తాము అని సంకల్పం చేసిన తర్వాత ఎంతమందికి వాళ్ళ కోరికలు తీరలేదండి? ఎంతమందికి చెప్పండి? అలాగా గరిక చూడండి, మనం అర్చన చేసిన తర్వాత దాన్ని ఎక్కడ వేసినా కూడా మళ్ళీ అది ఇంకొక దానికి ఉపయోగపడుతుంది. కానీ ఆయన చేసే అర్చనలో 21, ఇప్పుడు మనం ఆ 21 పత్రితో స్వామికి అర్చన చేస్తాం. అవునండి. ఆ పత్రంతా తీసుకెళ్ళి మనం ఒక నదిలో వేసినా లేదా ఒక తడాకంలో వేసినా కూడా అవి మళ్ళీ నీటిని కలుషితం లేకుండా ప్యూర్ చేస్తాయి తప్పించి పాడు చేయవు. అవునండి. అలాగా గణపతికి మనం ఇలా చేస్తాం స్వామి అని నమస్కరించిన ఖచ్చితంగా వారి కోరికలు నెరవేరుతాయి. ఇది ఖచ్చితం. అయితే మనస్సు పూర్తిగా మనసా వాచ కర్మణ గణపతి నువ్వు ఉన్నావు, నేను నమ్ముతున్నాను అని చెప్పడానికి ఒక సంకేతం. ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకంటే ఆ క్షణంలో మనం భగవంతుడు స్మరణ చేసిన రోజు భగవంతుడే వచ్చి మనకి ఇవ్వడు, భగవంతుడి రూపంలో పంపిస్తాడు. తద్వారా ఇది ఈయన నా దూత అన్నట్టుగా ఎవరినో పంపిస్తాడు. ఆయనలోంచి బుద్ధి కలిగిస్తాడు. ఇవాళ వీడికి ఇవ్వాలి అనే బుద్ధి ఎంతమందికి ఉంటుంది చెప్పండి? ఒక్కొక్కసారి మనమే గమనించామంటే ఎవరన్నా వచ్చి నాకు పలానా సహాయం కావాలండి అడిగారు అనుకోండి, మనకి ఇచ్చే శక్తి ఉన్నా కూడా ఇవ్వలేం. ఏమిస్తాంలే అంత సర్దుకుంటాం.
ఒక్కొక్క సమయంలో చూడండి, మనం ఏమైనా ఇది కావాలి అన్నాం అనుకోండి, తక్షణమే పలికి సాయం చేస్తారు. ఎందుకంటే ఎవరైతే ఈ సాయం చేస్తా అన్నాడో ఆయనకు ముందే ఆ గణపతి వచ్చి నించుంటాడు వాడి దగ్గర, వీడికి ఈ సహాయం కావాలి నువ్వు చెయ్యి అనేస్తాడు. అలాగా పలికిస్తాడు గణపతి. ప్రతిదీ కూడా గణపతి యొక్క అనుగ్రహం అంటే విఘ్నాలు తొలగిపోతాయండి, సమస్తము లభిస్తాయి. ఏది కావాలి మీకు దాన్ని మనసావాచ కర్మణ స్వామికి చేస్తాను. మన సంకష్టాల చతుర్థి వ్రతం ఉందండి, భక్తిగా చెయ్యండి. 12 మాసాలు పెట్టుకోండి, ఎక్కడా నియమం తప్పకుండా చెయ్యండి. ఎందుకు మీకు ఆయన అనుగ్రహం లభించదు? మనం అనుకుంటాం ఇవాళ నీ కోరిక అనుకున్నా అండి, నాకు ఈ కోరిక నెరవేరలేదు. మీరు ఆలోచించుకోండి, మీకు ఇంకొక కోరిక నెరవేరుంటుంది. నేను అడిగింది ఇది కదా అంటే అది మీకు పనికొచ్చేది కాదేమో, మీకు తెలియదు కదా. పిల్లవాడు నోట్లో కారం పెట్టుకుంటున్నాడు అనుకోండి, అది వాడి పనికొచ్చేదో కదా వాడికి తెలియదు, తల్లికి తెలుస్తుంది, తండ్రికి తెలుస్తుంది. అలాగా భగవంతుడు కూడా ఇది నీకు పనికొచ్చేదే కాదా అనేటువంటి విషయాన్ని భగవంతుడు గ్రహిస్తాడు. మన కోరిక మనకి ఏమిటి అన్నది తెలియలేదు కదా, అది మనకి మంచి చేస్తుందేమో అనుకుంటాం. కానీ నాయన ఇది మీకు మంచి చెయ్యదు, నీకు మంచి చేసేది వేరేది ఉంది, అది వచ్చేదాకా ఆగు. అందుకే నేను ఆపుతున్నాను. ఆలస్యమైందని భగవంతుని దూషిస్తాం కొంతమంది, నాకు ఇంత చేసినా భగవంతుడు ఏమి ఇవ్వలేదు. నీకు అది కాదు, అంతకంటే ఉన్నతమైంది ఏదో ఇవ్వబోతున్నాడు ఆయన. అంతవరకు అది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న వాడు ఎవడైతే ఉన్నాడో వాడు గణపతి యొక్క భక్తుడు, వాడి యొక్క భగవంతుడి యొక్క భక్తుడు. గణపతి ఒక్కడే కాదు ఇందులో నేను గణపతిని స్మరిస్తా అండి, నాకు ప్రతిదీ కూడా గణపతి లాగే కనిపిస్తాడు. మీరు అమ్మవారిని లలితామ్మవారిని పూజిస్తారు, అవునండి, మీకు ప్రతిదీ కూడా లలితామ్మవారిలే కనిపిస్తుంది. ఆవిడ అనుగ్రహంతోనే వచ్చింది అనుకుంటారు. అని ఇందాక చెప్పాను, భిన్నత్వంలో అందరూ కలిసి ఎలాగైతే శివస్వరూపము, అలాగనే అన్ని రూపాలు మనం ఏ దేవతని ఆరాధిస్తున్నామో తద్వారా ఆ రూపంగానే భావించాలి. ఆ దేవత మనకి సహాయం చేస్తుందని గ్రహించాలి. అప్పుడు మీరు ఏదైతే అనుకుంటారో ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ దేవత యొక్క అనుగ్రహం ఉంటుంది. అయితే ఏది పట్టుకున్నా ధర్మబద్ధంగా పట్టుకోండి, మనసావాచ కర్మణ ఇది జరుగుతుందని పట్టుకోండి, తప్పక ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇది సత్యం. శ్రీ గణేశాయ నమః.